నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 45 వినతులు వచ్చాయి పేర్కొన్న కమిషనర్ మౌర్య హిందువుల సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఊరిలో గుడి ఉండాలి ప్రతి ఒక్కరికి దైవ భక్తితో పాటు సమాజ భక్తి ఉండటం కూడా అవసరం సూచించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి చర్యలు చేపట్టండి చికిత్స కంటే నివారణే మేలు ప్రతి శుక్రవారం డ్రై డేని ఖచ్చితంగా పాటించాలి అంటు వ్యాధులు సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలి ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 45 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 21 మంది తమ సమస్యలు తెలుపగా 24 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కోరారు. నగరపాలక సంస్థ రోడ్లలో వాహనాల పార్కింగ్ అరికట్టాలని, గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద వ్యర్థాలు తొలగించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు. సమస్యలను దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరించేందుకు సిపిఎం నాయకులు కమిషనర్ ని అభినందించారు. భవానీనగర్లోని మురగడు సందు ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని పరిశీలించారని, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పెద్ద గుంత పూడ్చాలని, చెట్ల కొమ్మలు నరికిన వెంటనే తొలగించాలని, భూగర్భ డ్రైనేజీ కాలువలు ఓవర్ఫ్లో అరికట్టాలని, మసీదు వీధులోని చెత్త కుప్పను తొలగించాలని, లీలామహాల్ నుండి కరకంబాడి మార్గంలో వీధి దీపాలు వెలిగించాలని, గంగమ్మగుడి మార్గంలో కాలువలు ఏర్పాటు చేయాలని, గిరిపురం నందు వేసిన బోరుకు మోటారు బిగించాలని, బైరాగి పట్టెడలో సెట్ బ్యాంక్ లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వెంకటరెడ్డి కాలనీలో పగిలిన పైపులను మరమ్మతులు చేయించాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్ తదితర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తిని కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లాలో కీటక జనిత వ్యాధుల నిర్మూలనపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీసీఓ, ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ ఇతర సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు అధికారికంగా కొన్ని డెంగ్యూ కేసులు నమోదు కావడం జరిగిందని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వ్యాధి కట్టడికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రై డే అమలు చేయాలని, ఇందులో భాగంగా మురికి నీరు తొలగించడం, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడంతో పాటు జనావాసాలు అధికంగా ఉన్న ప్రదేశాలు, వ్యాధులు ప్రబలే ప్రదేశాలలో వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే వ్యాధిగ్రస్తుల వివరాలను సేకరించి వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలన్నారు. గ్రామాలలో ఏఎన్ఎంలు, ఆశాలు, ఎస్హెచ్జీకు పంచాయతీ సెక్రటరీలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు, అవగాహన చర్యలు చేపట్టాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సంక్షేమ హాస్టళ్ల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యాధుల నిర్మూలనకు చేపట్టిన చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలన్నారు. మేజర్ పంచాయతీలలో కనెక్టింగ్ రోడ్ల వద్ద చెత్త నిల్వలను గమనించి ప్రజాప్రతినిధుల సహాయంతో చెత్తను తొలగించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. త్రాగునీటి ట్యాంకులను క్లోరినేషన్ చేసి శుద్ధి చేయాలని, డ్రైనేజీల వద్ద పూడికలు తీయాలని, మురికినీటి నిల్వలను తొలగించాలని, బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా చూడాలని ఆదేశించారు. వ్యాధులు అధికంగా ప్రబలే ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గత 2 నెలల్లో నమోదైన డెంగ్యూ కేసుల వివరాలను సమర్పించాలని డీసీహెచ్ఎస్ ను ఆదేశించారు. చివరిగా ఈ నెల జాతీయ డెంగ్యూ నివారణ మాసం సందర్భంగా కలెక్టర్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి, జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్, పంచాయతీరాజ్ శాఖ అధికారి, శిశు సంక్షేమ శాఖ అధికారి, జిల్లా పరిషత్ శాఖ అధికారి తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో సిబ్బంది ఆకాశ మార్గాన బిట్ నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్, జీవకోన, అలిపిరి లింక్ బస్టాండ్,
గ్రాండ్ వరల్డ్ తో పాటు మరిచెన్నారెడ్డి కాలనీలో డ్రోన్ కెమెరాతో ఆకాశ మార్గాన పహారా కాయడం జరిగింది. ప్రధానంగా పాడుబడ్డ బంగ్లాలు, పాడుబడ్డ నివాసాలు, జనవాసాలు తిరగలేని ప్రదేశాలలో డ్రోన్ కెమెరాతో బీట్ నిర్వహిస్తున్న సమయంలో మరిచెన్నారెడ్డి కాలనీలోని శ్మశాన వాటికలో 7 యువకులు కూర్చుని మద్యం సేవిస్తున్నట్లు డ్రోన్ కెమెరా గుర్తించడం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన డ్రోన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు శ్మశాన వాటికలోకి వెళ్లడం జరిగింది. ఆకాశ మార్గంలో డ్రోన్ కెమెరాను చూసిన వెంటనే మద్యం సేవిస్తున్న 7 యువకులు బిల్డింగ్ పై భాగంలో దాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో డ్రోన్ కెమెరా వారిని వెంబడించి వాళ్ళ దాక్కున్న ప్రదేశాన్ని కూడా గుర్తించడం జరిగింది. 7 యువకులను డ్రోన్ కెమెరా సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి అలిపిరి పోలీసు వాళ్ళకి అప్పగించడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో, రైల్వే ట్రాక్ల సమీపంలో, పాడుబడ్డ బంగ్లాలు, పాడుకొట్టిన నివాసాల మధ్యలో మద్యం సేవించవద్దని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా యువకులు తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తమ బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో గమనించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుందని తెలియజేశారు. సమయం దాటిన తర్వాత అది ఉదయం కానీ, సాయంత్రం కానీ, అర్ధరాత్రి కానీ మీరు గ్రహించి వెంటనే మీ బిడ్డలకు ఫోన్ ద్వారా వారు ఎక్కడున్నారు అనేది సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉందన్నారు. కొంతవరకు తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే తమ బిడ్డలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలియజేశారు. మీరు స్పందించి తమ బిడ్డలు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో అనే దానిపై ఆరా తీసి ఉంటే శ్మశానంలో మద్యం సేవించేందుకు ప్రయత్నించారని తల్లిదండ్రులకు తెలియజేశారు. మరోసారి ఇలాంటి ఘటనకు పాల్పడితే పోలీసు శాఖ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. భక్తులు వేసే నిధులు కేవలం ఆలయ అవసరాలకు, సౌకర్యాలకు మాత్రమే ఖర్చు చేయాలని అన్నారు. తిరుమలకు వీఐపీలు తరచూ రావటం వల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రముఖులు తిరుమలకు వస్తే బాగుంటుందనేది తన సూచన అని తెలిపారు. ఈరోజు తిరుమలకు వచ్చి కుటుంబ సమేతంగా శ్రీమతి ఉషమ్మ, కుమారుడు, కోడలు, కూతురు, మనవడు, మనవరాళ్ళు అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేటికి అవకాశం ఉంటుంది. అందువల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి, సేవ, అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, ఇచ్చే నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, వాళ్ళకి వసతి, ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి ఉండిలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని, మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపచేయాలని. అందుకని నేనేం చెప్తున్నానంటే, దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలి. అది దేవస్థానాలు, ప్రముఖ దేవస్థానాలు ముందుకు వచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు, అలాగే బడి లేని ఊరు ఉండకూడదు. బడి పెట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం.
గుడి కట్టించడం భక్తులు అలాగే ఈ దేవస్థానాలు వాటి యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా, వాటి మీదనే దృష్టి పెట్టాలి చెప్తే వీటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కానీ లేదా ఇతరత్ర వైపు మళ్లించడం కానీ అలాంటి ఆలోచన అలాంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదని చెప్పని నేను సూచిస్తున్నాను. అలాగే నేను ప్రతిసారి చెప్పేటట్టుగా ఈ వచ్చేటి యొక్క ప్రముఖులు కూడా ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో విఐపీలను పిలుస్తుంటామో వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం చెప్తూ ఉన్నారు మన వాళ్ళు, సుమారు 80,000 వరకు రోజు భక్తులు వస్తున్నారు వాళ్ళకి దర్శనం కలిగించడం అనేది. ఎంత చక్కని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా సంఖ్య పెరిగే కొంది కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే బయట మనం ఎన్నైనా ఏర్పాటు చేయొచ్చు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మందిరంలోకి ఆ దైవ దర్శనానికి ఉండే స్థలం సమయం అది పరిమితమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా ప్రణాళికలను కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు. దాని దృష్ట్యా విఐపీలు అనేవాళ్ళం ఎవరుతున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం, రెండవది ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేంటి పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది, అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా. ఇది నా సూచన కూడా. ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధులు అన్నవాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో మరింత ఉందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని నేను భావిస్తున్నాను. తిరుచానూరులోని ఆర్యవేశ నిత్య అన్నదాన సేవా సమాజం వారు ఆర్యవేశ యువకిరణాల వారు సంయుక్తంగా సమాజ సేవా దృక్పథంతో సమాజానికి తమ వంతు సహాయంగా సీడ్ బాల్స్ ని తయారు చేయించారు. తిరుచానూరులోని ఆర్యవేశ నిత్య అన్నదాన సేవా సమాజం వారు ఆర్యవేశ యువకిరణాల వారు సంయుక్తంగా సమాజ సేవా దృక్పథంతో సమాజానికి తమ వంతు సహాయంగా సీడ్ బాల్స్ ని తయారు చేయించారు. ఇందులో 5 రకాల విత్తనాలు వేప, అడవి బాదం, కానుగ, కుంకుడుగాయ, గజ్జకాయలు ఇవి పర్యావరణ హితంగా ఉండి మహావృక్షాలుగా మారగలవు. ఈ సీడ్ బాల్స్ ను ఆర్యవైశ్య యువకరణాల వారు రామాపురం మరియు పరిసర ప్రాంతాల్లోని అడవి ప్రాంతంలో వేశారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో త్వరగా విత్తనాలు భూమిలోకి వెళ్లి వృక్షాలను పరివర్తన చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య ఎన్ఏఎస్ కార్యవర్గం జెండా ఊపి ప్రారంభించగా ఆర్యవైశ్య యువకరణాల అధ్యక్షులు కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సాయిరాం, కోశాధికారి అనుదీప్, మహిళా కిరణాల అధ్యక్షురాలు రమ్యాదేవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా మేము ఒక నెల రోజుల నుంచి ఆర్యవైశ్య యువకిరణాల తిరుచానూరు తరఫున సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనేసి అనుకుంటున్నాము. సో దాంట్లో నుంచి పుట్టిన ఆలోచనే ఈ సీడ్ బాల్ థ్రోయింగ్ అనేది. సో ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు మొక్కలు నాటండి, వృక్షోత్ రక్షిత రక్షిత అనేసి, కానీ మాటలు చెప్పేవాళ్ళు కానీ చేతల్లో చూపించే వాళ్ళు ఎవరు లేరు. సో ఈరోజు మేము మా తిరుచానూరు ఆర్యవైశ్య నిత్యాన్నదాన సేవా సమాజం తరఫున మా యువ కిరణాలు, మా మహిళా కిరణాలు, మా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు అందరూ కలిసి సో ఈ విత్తనాలు కలిపిన సీడ్ బాల్స్ని సో ఈ అడవిలో చల్లి సో తద్వారా ఈ వర్షాకాలంలో కొన్ని చెట్లు మొలకెత్తాలనే ఆశతో వచ్చామండి. సో ఈ సీడ్ బాల్స్లో 5 రకాల విత్తనాలు మేము కలిపి ఉన్నాము. సో అది ఒకటి వేప, అడవి బాదము, కుంకుడుకాయ, కానక చెట్టు, అది ఇట్లాంటివి కుంకుడుకాయ. సో ఈ వేరే అంటే ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని సో మహా వృక్షాలు కాగలవు. తద్వారా మన వాతావరణానికి, పర్యావరణానికి ఎంతో కొంత మేలు మా ద్వారా జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించింది మా ట్రెజరర్ అనుదీప్, మా ఈసీ మెంబర్ ధనరాజు, మా సెక్రటరీ సాయిరాం గారికి, వీళ్ళకి మీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. తిరుమల ప్రధాన కళ్యాణకట్ట నందు టీటీడీ కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణుల శాశ్వత ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరుమల ప్రధాన కళ్యాణకట్ట మొదలుకొని మినీ కళ్యాణకట్ట వరకు పనిచేస్తున్న క్షురకులకి ప్రస్తుతం తిరుమలకి నిత్యం భక్తుల తాకిడి ఉన్న కారణంగా వచ్చేటువంటి భక్తులతో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, భక్తుల పట్ల మర్యాద పూర్వకంగా మలుచుకునే విధంగా పలు సూచనలు ఇచ్చారు. పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు మరియు కేకేటీ సభ్యులందరికీ సంఘం తరపున పనిచేస్తున్న సభ్యులందరిచే ప్రమాణం చేయించడం జరిగింది. కళ్యాణకట్ట యొక్క సంక్షేమం కొరకు, నాయి బ్రాహ్మణుల ఉన్నతి కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షులు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, అధ్యక్షులు మురుగన్, ప్రధాన కార్యదర్శులు మునీంద్ర, యువరాజ్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మునికుమార్, బాలకృష్ణ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ.
డ్యూటీలు మేము సక్కంగా ఏ సమస్యలు లేకుండా పరిశుభ్రంగా యాత్రికుల పట్ల జైవ విభాగంగా మేము వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏ సమస్యలు లేకుండా మేము చేస్తాము. యాత్రికుల దగ్గర ఎటువంటి డిమాండ్స్ లేకుండా మేము ఇక మీద నుంచి నడుచుకుంటాము. మా ఉద్యోగము మా సమస్యని మా పై అధికారుల్ని అందరూ మాటలు విని మేము సక్కంగా మా డ్యూటీలు మేము చేసుకుంటాము. పరిశుభ్రంగా మేము ఉండే ఏరియాల్లో సూపర్వైజర్లు కావచ్చు, సూపరింటెండెంట్లు కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు, ఏఈఓ గారు కావచ్చు, డిప్యూఓ గారు కావచ్చు, విజిలెన్స్ వారు కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ జేఈఓ గారు కావచ్చు, ఈఓ గారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి సాక్ష్యంగా ఆ డ్యూటీలు మేము సక్కంగా చేసుకుంటాము. వడమాలపేట మండలం అప్పలాయగుంట దగ్గర గల తెలుగు తల్లి వృద్ధాశ్రమం నందు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు ఆర్యవైశ్య యువజన సంఘం వారిచే వాటర్ హీటర్, పరుపులు పంపిణీ చేశారు. వడమాలపేట మండలం అప్పలాయగుంట దగ్గర గల తెలుగు తల్లి వృద్ధాశ్రమం నందు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా తిరుపతికి చెందిన ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు పెడబాలే వికాస్ శ్రీ వాసవి చేయూత పేరుతో తెలుగు తల్లి వృద్ధ ఆశ్రమంలో గల వయోవృద్ధులకు వాటర్ హీటర్, పరుపులు, దిండ్లు, దుప్పట్లు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు, ఆర్యవైశ్య యువజన సంఘం సెక్రటరీ సబరేష్, కోశాధికారి దర్శన్, అభిలాష్, వెంకటేష్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. గత సంవత్సరం అంతా కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల వల్ల రాలేకపోయాను. ఇప్పుడు కుటుంబ సమేతంగా అందరం కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి తిరుపతిలో 7-8 తారీఖుల్లో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి వివిధ క్షేత్రాలు కానీ, అదేవిధంగా పర్యాటక ప్రదేశాలు కానీ, వాటన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి వాటిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో రేపు 7-8 తారీఖులు జరిగేటువంటి సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్స్కి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారు అందరం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి ముందు రేపు 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వ సాస్కీ ప్రోగ్రాం కింద శాంక్షన్ అయినటువంటి గండికోట పర్యాటక ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అది కూడా రేపు నిర్ధారణ అవుతుంది. అయిన తర్వాత 1వ తారీఖున ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయటం, అదేవిధంగా హోటల్స్కి సంబంధించిన ఇవాళ తిరుపతి కానీ, వైజాగ్ కానీ, ఇతర ప్రాంతాల్లో 5 స్టార్ హోటల్స్ చాలా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చేదోడు వాదోడుతోటి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి టూరిజం పాలసీ వల్ల, దీనికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల అనేక మంది హోటల్స్ సంబంధించిన వారు అందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ రంగంలో హోటల్స్ ఏర్పరచడానికి ముందుకు వస్తున్నారు. దానికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ తిరుపతిలో కూడా అనేక హోటల్స్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొత్తంగా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కృషి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలు ఇచ్చింది పర్యాటక రంగానికి, ఇవాళ మళ్ళీ పట్టాలు ఎక్కించాం. నెమ్మదిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సరే. సముద్ర తీరం మనకి ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతుంది? 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది మనకి. ముఖ్యంగా వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ఋషికొండ బీచ్ని మనం బ్లూ ఫ్లాగ్ బీచ్గా కూడా మనకి వాళ్ళ అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. దానికి
దాన్ని కాపాడుకుంటూ ఒక పక్కన మరో పక్కన మొత్తంగా సముద్ర తీరం పొడవునా కూడా వెల్నెస్ సెంటర్స్ కానీ అక్కడ బీచ్ రిసార్ట్స్ కానీ అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దాంతోపాటు సీప్లేన్ ఈ మధ్య కాలంలోనే మేము ప్రకాశం బ్యారేజ్ నుంచి నంద్యాల వరకు అంటే శ్రీశైలం వరకు సీప్లేన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాన్ని ఒక పైలట్ ప్రోగ్రామ్గా చేసాం. దాన్ని కూడా త్వరలో పూర్తి స్థాయిలో తీసుకురావడానికి అదేవిధంగా క్రూజ్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి వైజాగ్ నుంచి చెన్నై మీదుగా అటు పాండిచేరి వరకు తీసుకెళ్లేదానికి క్రూజ్ను కూడా ఏర్పాటు చేయడానికి ఇలా సముద్ర తీరానికి మనకున్నటువంటి ప్రత్యేకత మనకున్నటువంటి లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉందో కనుక దీని పొడవునా కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుని మీరు చెప్పిన విధంగా సముద్ర తీరాన్ని కూడా పర్యాటకానికి ఉపయోగపడే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ప్రభుత్వ విప్ శ్రీధర్, తెలంగాణ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వేరువేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలాగే కన్నడ ప్రముఖ హీరో శివరాజ్ కుమార్, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ప్రముఖులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 45 వినతులు వచ్చాయి పేర్కొన్న కమిషనర్ మౌర్య. హిందువుల సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఊరిలో గుడి ఉండాలి, ప్రతి ఒక్కరికి దైవ భక్తితో పాటు సమాజ భక్తి ఉండటం కూడా అవసరం సూచించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి చర్యలు చేపట్టండి, చికిత్స కంటే నివారణే మేలు. ప్రతి శుక్రవారం డ్రై డేని ఖచ్చితంగా పాటించాలి. అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలి ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.